అయితే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తే ఎటువంటి జాబ్స్ వస్తాయి? అంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు మూవీస్‌లో కానీ, బొటిక్స్ ఇలాంటివి పెట్టుకుంటారు. ఇంకా ఏముంటాయి? అండ్ దీనికి అబ్రాడ్‌లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయా? యాహ్! అబ్రాడ్‌లో అయితే స్టైలిష్డ్‌గా తీసుకుంటారండి నేను హ్మ్. చెప్పినట్లు. సో, మన కన్నా కూడా బయట కంట్రీస్‌లో ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట హ్మ్. ఫ్యాషన్ టెక్నాలజీకి. హ్మ్. మీకు తెలిసే ఉంటది ఇంతకు ముందు రోజుల్లో ఫ్యాషన్ టీవీ అని వచ్చేది. మరి హ్మ్. ఇప్పుడుందో లేదో అవునవును. నంబర్ ఆఫ్ మోడల్స్. అమ్మో! చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు యాహ్! అంతగా యాహ్! రావట్లేదు అది. యెస్. యెస్. హ్మ్. ఓకే. అండ్ ఇప్పుడు ఎంబీఏ చేసిన హోటల్ మేనేజ్మెంట్ ఇది చేస్తే కూడా బిజినెస్ పరంగా ఆర్ హోటల్ మేనేజ్మెంట్‌లో అబ్రాడ్‌లో వీటికి ఆపర్చునిటీస్ బానే ఉంటాయి కదా! యాహ్! యాహ్! ఇక్కడ 100% కంటే అండి. కూడా. ఇక్కడికన్నా అండ్ బెటర్‌గానే పిల్లలు ఉంటుంది. ఇక్కడి కంటే కూడా అక్కడే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ! ఎందుకని? ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి యాక్చువల్లీ మీరన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి బెస్ట్ కంట్రీ హ్మ్. ఫుడ్‌కైతే ఫ్రాన్స్ అండి. హుహు. దట్ టూ కొన్ని కొన్ని సిటీస్ ఉన్నాయి. ఓకే. లియోన్ అని, పారిస్ అని. సో, వాటిల్లో అయితే బేసిక్‌గా టూరిస్టులు వెళ్ళేది కూడా ఎక్కువ అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎళ్తారనమాట. ఓకే. మీరు వినే ఉంటారు చిన్నప్పటి నుంచి ఫ్రెంచ్ బేకరీ అంటే